సో గైస్ మిలగయా డాగ్ మనకు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జైన్ వ్లాగర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే, 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అందరికీ. లెట్స్ గో టు ఒక పప్పిని తెచ్చుకుందాం పోయి. ఇక ఈరోజు మండే, ఇక నేను అశోక్ గాడు అయితే ఇద్దరం పోతున్నాం. పోయి ఒక బ్లాక్ పప్పిని తెచ్చుకుందాం. లెట్స్ గో. ఎందుకు భయమా నీకు? సో గాయస్ మిలగయా డాగ్ మనకు. ఇది పోనీరా దబ్బినిగా అలా మమ్మీ రామందుకే స్టార్ట్ చేయి. సో గైస్ ఇదే మన డాగు, మంచిగా ఉన్నది కదా. సో దీన్ని పట్టుకోపోదాం ఇక ఇంటికి ముందు పెట్టుకొని. గైస్ ఇక్కడ కూర్చోమన్నా కూర్చుంటుంది. లెట్స్ గో, ఇక పోదాం. ఏమన్నా తిట చేస్తే అప్పుడు నేను వెనక పోతా ఆడు తోలుతాడు. గైస్ ఫైనల్గా అయితే ఇంటికి అయితే తెచ్చేసినాం. దీనికి కొత్త కాబట్టి కొంచెం భయపడుతుంది. వణుకుతుంది, అంత భయపడుతుంది. సో దీన్ని కొంచెం అలవాటు చేసుకోవాలి మనం. సో గాయస్ ఇంతసేపు ట్రావెలింగ్ చేసినాం కదా, పడుకుంది మంచిగా. చూడాలి మరి ఇక ఎప్పుడు లేస్తుందో. దీన్ని మనం వాష్ చేయించాలి, ఇంకా వాష్ చేద్దాం మనమే. పురుగులు ఎక్కువ ఉన్నాయి మొత్తం. ఇగో ఇక్కడ మట్టి ఉన్నది, నీట్గా చేద్దాం దీన్ని. లేచినావా? ఎడిపోతున్నావు? భయపడుతుంది. హలో దా 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 దా. ఇప్పుడే కదా గ్యాస్ వచ్చింది, కొంచెం టైం ఇవ్వాలి దీనికి. మిల్క్ ఉన్నాయేమో ఇంట్లో, మిల్క్ పెడదాం. ఈ రోజు నుంచి దీనికోసం కొంచెం పాలు ఎక్కువ ఉంచాలి. చంపుతుంది, ఎక్కువ పాలు తాగింది, వచ్చి ఈడ అనుకుంది ఇక. సో మనం ఈడ లేకుంటున్నా అరుస్తుంది ఇక, కుయ్యి అనుకుంటా లేచింది. ఇక మనం కొన్ని రోజులు కావాలి ఉండాలి దీంతో. యాడికి పోయినా మనతోటి తీసుకోవాలి ఇక. యాడికి పోతున్నాం? ఇటు వెళ్తుంది. అది ఇదా సర్ప్రైజ్ అనుకో ఇక. గైస్ ఈరోజే వచ్చినాం కాబట్టి కొంచెం అలవాటు కావాలి. ఇప్పుడిప్పుడు అవుతుంది. సో మిల్క్తో పాటు రైస్ కానీ కలిపిన, కొంచెం రైస్ కానీ అది తింటుంది, పర్లేదు. సో మనకి ఏ ప్రాబ్లం లేదన్నమాట. మిల్క్ ఉన్నాయి, రైస్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇంకా పెట్ ఫుడ్ ఏమన్నా ఉంటే ట్రై చేయాలి అండ్ మంచిగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఈరోజే వచ్చింది కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం, మంచిగా చూసుకుందాం దాన్ని. ఇట్లా లేదన్నా 5-6 days పడుతుంది అది అలవాటు కానీ. సో ఇప్పుడు వచ్చేసి ఇంట్లో చిన్న పనులు ఉన్నాయి, ఈ పనులన్నీ చేసేసి అడ్డకాడికి పోదాం. సో గైస్ మనమైతే అడ్డకాడికి వచ్చేసినాం. సో కాకుంటే 4:30 అవుతుంది టైం. ఇది ఆగదు ఈడ, కొద్దిసేపు ఇంటికి పోయి మళ్ళా వద్దాం. పోదామా ఇంటికి? పోయి అది భయపడుతుంది కాబట్టి ఇంటికి పోయి మళ్ళీ వద్దాం. గైస్ మనం ఇప్పుడు మన టామీ గారిని వేసుకొని, సారీ టామీ కాదు, దీని పేరు ఏం పెడదామో మీరు చెప్పండి. సో నేనైతే లియో అని పెడదాం అనుకుంటున్నా. ఏ పేరు సెట్ అవుతుందో మీరు కామెంట్లో చెప్పండి. చిక్కు. సో లెట్స్ గో. ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు, చూస్తానికి పోతున్నాం. ఏ పేరు అయితే మంచిగా ఉంటారా దానికి? రాకీ కాదు, లియో. స్నూపియా? అవన్నీ పాత పేర్లు. లియో అని పెట్టిన మంచిగా ఉందా? లియో 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 లియో
ఏ పేరు మంచిగా లియో మంచిగా లేదురా మంచిగా ఉంది లియో దాని పేరు కుక్క పేరు రాఖీ ఎవరిది వీళ్ళదా మిగ్గాను ఉందారా చనిపోయింది అయ్యో దాని పేరు మున్న ఏంటో దాని పేరు చింటూ మాది చనిపోయింది చంపింది దాన్ని చంపుతాం మళ్ళా ఎందుకురా చంపింది అదే చంపింది అదే చంపింది అవునా ఏం చంపింది మంచిగా ఉంది మగది మగధీరా మగధీరా లియో మగధీరా ఇలాగ నా ఏమో తాళ్ళ వరకు వచ్చింది అది సభగా నచ్చిండా జు 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 దా 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 హలో 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 కూసో ఇక మ్యాచ్ చూడు చూడండి గైస్ ఎట్లా ఎక్కుతుందో మీదికి నాకుతుంది కొరుకుతుంది పళ్ళు గులగులా అంటాయి చిన్నది కాబట్టి. సో గైస్ మనమైతే ఇంటికి పోదాం. ఈ పప్పిని ఇంటికి ఆడేసి మళ్ళీ వద్దాం. సో దోమలు పొట్టుగా ఉన్నాయి, కరుస్తున్నాయి. కరవడం కాదు అతుక్కపోతున్నాయి తెల్ల దోమలు, అందుకే పోదాం ఇక. కుచ్చు హాయ్ ఫ్రెండ్స్. సో మీరు వచ్చేసి డైలీ మన లియో గారిని చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి. గైస్ చూడండి ఆడవ అనుకున్నాం, కింద అనుకోవట్లేదు, అది మంచాలో అనుకుని పోయి